జేఈ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరాదరణకు గురవుతున్న విశ్వబ్రాహ్మణుల సమస్యలో పరిష్కరించాలని కోరారు. అనంతరం పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షునిగా ముల్కల గోవర్ధన్ శాస్త్రి, పెద్దపల్లి యూత్ అధ్యక్షుని నియమించారు. సమావేశంలో రాజ్యలక్ష్మి, ప్రసాద్, ఆంజనేయులు, రాజేందర్, నర్సింహచారి, సాయి చరణ్, వీరాచారి, వైకుంఠచారి, శ్రీనివాసచారి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులైన చెల్లోజు రాజు అయిన నేను మరి ఈరోజు గౌరవ అధ్యక్షులుగా నియమింపబడ్డ ముల్కల గోవర్ధన శాస్త్రితో మరి సంయుక్తంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటనగా గత 6 దశాబ్దాల నుండి విశ్వబ్రాహ్మణ జాతి చాలా దయనీయమైన పరిస్థితులు ఉంది. ఏ పార్టీ అధికారంలో వచ్చినా మమ్మల్ని గుర్తించక కడు నిరుపేదలుగా ఆకలి చావులతో ఆత్మహత్యలతో అల్లాడుతున్నటువంటి జాతి ఉందంటే నేటి వరకు అది విశ్వబ్రాహ్మణులు మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర చాలా కీలకమైనది. తొలి అమరుడు కూడా శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణుడు అయినా అంగట్లో అన్నీ ఉన్న అన్నింటి శని ఉన్నట్టుగా త్యాగాలు మాయి భోగాలు వాళ్ళైపోయినాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అప్పుడు ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించుకున్న మా యొక్క హామీలను మాకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ ఫలాలను కూడా మేము చెప్పిన మాటలు వినకుండా పెడచెవిన పెట్టి మమ్మలను అసహనానికి గురి చేసిన వ్యక్తి కేసీఆర్. కానీ మేము అప్పుడు టీఆర్ఎస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము ముఖ్యమంత్రి గారిని మంత్రులను కలిసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాకు ఆకలి చావు, మాకు స్కిల్ డెవలప్మెంట్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మంత్రులను మరి జిల్లా మంత్రి సిఆర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. సిఆర్ బాబు గారు కూడా మాకు హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేకంగా ప్రథమంగా విశ్వబ్రాహ్మణులకే ప్రాధాన్యం ఇస్తామని మంత్రులు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, అటు ఇటు అన్ని ఆయనం రేపు ఎల్లుండో ఈ 4 రోజుల ముఖ్యమంత్రి గారే కలిసి మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లేనితో మేము పూర్తిగా ప్రభుత్వానికి మరి యొక్క ప్రభుత్వం పరంగా మరి జిల్లా కలెక్టరేట్ల మరి మండల తహసీల్దార్ల రాస్తారోకలు ధర్నాలు చేసి మా యొక్క కార్పొరేషన్ ఏర్పాటుకు మా ప్రాణ త్యాగమైన చేస్తామని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. మరి పిసిసి అధ్యక్షులు ఒక బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న మరి మీరు కూడా దయించి మేము మిమ్మల్ని కలుస్తున్నాము 4-5 రోజుల్లో మీరు కూడా దయించి మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించి నిధులు కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరి పిసిసి అధ్యక్షులు మంత్రులను ఎమ్మెల్యేలను మేము సవినయంగా కోరుతున్నాం.